ప్రభునామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం. అది మరి కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచే నరులను పరిశీలించను. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దేవునిని ఎరిగి మరి ఎవరైతే వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు ఎవరైనా ఉండారా ఈ లోకంలో అని ఎదురు చూస్తున్నటువంటి దేవుడు అందరిని కూడా పరిశీలిస్తున్నాడు. మరి ఈ లోకంలో దేవుని వలన సృజింపబడినటువంటి మనము ఆ దేవుణ్ణి వెతకగలిగే ఆలోచన కానీ, ఆ జ్ఞానము కానీ, ఆ వివేకము కానీ నరులలో ఎందెదికినా కనిపించట్లేదు. కనుకనే దేవుడు ఇకనైనను వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు ఎవరైనా కలరా అని ఆకాశం నుండి ఆయన అందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలిస్తున్న ఆ దేవుని దృష్టిలో నువ్వున్నావా? ప్రియమైన విశ్వాసి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మేము విశ్వాసులం, పరిశుద్ధులం, ప్రతి దినము దేవుని ధ్యానిస్తున్నాం. పడుకునేటప్పుడు, లేచినప్పుడు, రాత్రి సమయంలో అనేక విధములుగా మనం చెప్పుకుంటే సరిపోదు. అది దేవునికి ఇష్టకరమై ఉండాలి. ఆ దేవుని వెతికే వారిగా మనం ఉండాలి. అలా ఉండగలిగిన నాడే దేవుని యొక్క దృష్టిలో మనం ఉంటాం. కనుక దేవుడు పరిశీలిస్తున్నాడు, ప్రతి హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. నీవు, నేను, మనం ఈ దినం నుండైనా సరే దేవుణ్ణి వెదకి వారిలో మనం ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలా లేనట్లయితే దేవుని వెదికే వారిలో మనము ఉండాలి అని అన్నట్లయితే అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు ఎనలేని వందనములు తండ్రి. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని వెదికే వారిగా మేము ఉండాలి అని మా తలంపులను మార్చమని బ్రతిమలాడుకుంటున్నాం. వీక్షించున్న ప్రతి బిడ్డ యొక్క మా తలంపులను మీరు మార్చి దేవుణ్ణి వెదికే వారిగా మేము ఉండాలని ఈ దినం ఉండేని అనుకుంటున్నాం. కనుక మా హృదయ తలంపులను మీ తలంపులుగా మార్చి మీ కొరకు జీవించే గొప్ప ధన్యతను మాకు తెచ్చామని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.